రైట్ నౌ నేను కోటి దగ్గర ఉన్నా. సో డైలీ ఇట్లా మోటో వ్లాగ్స్ అయితే చేస్తున్నా, డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నా. ఇక్కడ నుంచి కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది, అక్కడ వరకు అయితే అంత ట్రాఫిక్ అయితే ఉన్నా కూడా అంత అనిపించదు. ఆల్మోస్ట్ మొత్తం మూవింగ్ ట్రాఫిక్కే. నాకు ఈ బ్రిడ్జ్ మస్తు అనిపిస్తుంది బైక్ డ్రైవ్ చేయడానికి, ఫాస్ట్ కాదు స్లోగా వెళ్ళడానికి మస్తు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇప్పుడైతే నేను మోటో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. రైట్ నౌ నేను కోటి దగ్గర ఉన్నా. సో డైలీ ఇట్లా మోటో వ్లాగ్స్ అయితే చేస్తున్నా, డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నా. అండ్ నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లా డైలీ వ్లాగ్ చేస్తుంటే. సో ఇవాళ ఇక్కడ నుంచి సైదాబాద్ అయితే వెళ్తున్నా, చిన్న పని అయితే ఉంది. సో వెళ్ళే ప్రాసెస్లో చిన్న మోటో వ్లాగ్ అయితే చేస్తున్నా. యాజ్ ఇట్ ఈస్ 4 to 5 minutes వీడియో ఉంది, అలాగే పెద్ద వీడియో అయితే నేనైతే ఏం చేయాలి. ఈ టైంకి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ కొంచెం డిస్టెన్సే కానీ పిచ్చి తెచ్చిపోతుంది ఈ డిస్టెన్స్. ఎందుకంటే ట్రాఫిక్లో ఎంతున్న బైక్ అయితే నడపలేము మనకి పిచ్చి తెచ్చిపోతుంది. సో నార్మల్గా ఇక్కడ నుంచి కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది, అక్కడ వరకు అయితే అంత ట్రాఫిక్ అయితే ఉన్నా కూడా అంత అనిపించదు. ఆల్మోస్ట్ మొత్తం మూవింగ్ ట్రాఫిక్కే. కానీ దాని తర్వాత సిగ్నల్ నుంచి నెక్స్ట్ సిగ్నల్ ఉంటుంది, అక్కడ వరకు ట్రాఫిక్ ఉంటుంది, కూడా పిచ్చి తెచ్చిపోతుంది. సో ఇక షార్ట్ రైడ్ నా బండి పైన, నా టీవీఎస్ సెంటర్ పైన చిన్న షార్ట్ రైడ్ ఇదైతే. సో మోస్ట్లీ నేను వితౌట్ మై వ్లాగ్ చేస్తాను కాబట్టి ఏమైనా సౌండ్స్ వచ్చినప్పుడు అయితే నేను ఆపేసా వ్లాగింగ్. నార్మల్గా ఇట్లా ఏం సౌండ్ లేనప్పుడు వ్లాగ్ అయితే వేస్తాను, ఎందుకంటే అప్పుడే నా వాయిస్ అయితే మంచిగా వస్తుంది. కొంచెం ఏమైనా సౌండ్ వచ్చినా కూడా ఏమవుతుంది అంటే నా వాయిస్ క్యాప్చర్ చేసుకోకుండా గోప్రో అవుట్ వచ్చే వాయిస్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో నేను ఇట్లా డైలీ మోటో వ్లాగ్స్ ఎందుకు చేస్తున్నా అంటే నార్మల్ వ్లాగ్స్ అయితే చేస్తున్నా, అవైతే ఎవరు ఇస్తలేరు. సో అందు గురించి అని చెప్పి డైలీ ఇట్లా మోటో వ్లాగే ప్రిఫర్ చేస్తున్నా చేయడానికి. నార్మల్ వ్లాగ్స్ చేసి అయితే ఎక్కువ వ్యూస్ అయితే ఏమొస్తలేవు, ఇట్లా మోటో వ్లాగ్ చేస్తే కొంచెమన్నా వ్యూస్ అయితే వస్తున్నాయి నాకు. సో అందు గురించి అవన్నీ మోటో వ్లాగ్సే ప్రిఫర్ చేస్తున్నా. సో ముందైతే సిగ్నల్ అయితే పడింది, ఫాస్ట్గా అయితే వెళ్ళాలా, లేకపోతే మిస్ అయిపోతే మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. 12 seconds అవుతుంది, నేనైతే ఆల్మోస్ట్ సిగ్నల్ అయితే క్రాస్ చేసేస్తా. సరే క్రాస్ చేసేసిన, ఇంకా సిగ్నల్ ఇంకొక 3 seconds అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి, పిచ్చి వేసిపోతుంది. ఈ ట్రాఫిక్ అంతా అయిపోయాక నేను మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఆల్మోస్ట్ నేను 4:18కి ట్రాఫిక్లో స్టక్ అయితే ఇప్పుడు టైం చూడండి 4:26 అవుతుంది. ఇంతసేపు ట్రాఫిక్లో అవుతుంది. సో ఈ బ్రిడ్జ్ ఉందా, మొన్న రీసెంట్గా హైదరాబాద్లో చాలా వాటర్ అంటే చాలా రెయిన్ వచ్చి వాటర్ వెళ్ళిపోయినాయి. అప్పుడు ఈ బ్రిడ్జ్ మొత్తం క్లోజ్ చేసినారు, ఎందుకంటే ఆల్మోస్ట్ వాటర్ ఈ బ్రిడ్జ్కి టచ్ అయినాయి, అంత హెవీగా ఫ్లో అయినాయి వాటర్ హైదరాబాద్లో అయితే. సో ట్రాఫిక్ నుంచి బయటికి రాగానే మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో అట్లా యూట్యూబ్లో సక్సెస్ అయ్యేంత వరకు కొన్ని డేస్ వరకు నేను ఇట్లా డైలీ వ్లాగ్స్ అయితే చేస్తూనే ఉంటాను. నాకు కూడా ఎక్కువ మోస్ట్లీ మోటో వ్లాగ్సే ఉంటాయి. చెప్పినా కదా మీరు దేనికైతే అదే వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, నార్మల్గా చూడని వాటికి వీడియోస్ అయితే అప్లోడ్ చేయం కదా. సో మోస్ట్లీ టైటిల్ కూడా సేమ్ ఒకటే ఉంటుంది, అండ్ థంబ్నైల్ కూడా ఒకటే ఉంటుంది, కంటెంట్ కూడా ఒకటే ఉంటుంది, మోటో వ్లాగ్స్ అంటే. కొన్ని డేస్ వరకు నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యేంత వరకు నేను ఇవే థంబ్నైల్స్ అయితే పెడదామని అనుకుంటున్నా. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇట్లా డైలీ మోటో వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా కదా, ఇట్లా డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నా కదా, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక డిసిప్లిన్గా అయితే పోతున్నా. సో అట్లా నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లా డైలీ వ్లాగ్ చేయడం. అండ్ 4 to 5 minutes వీడియో చాలా ఈజీ వచ్చేస్తుంది. నాకు ఈ బ్రిడ్జ్ మస్తు అనిపిస్తుంది బైక్ డ్రైవ్ చేయడానికి, ఫాస్ట్ కాదు స్లోగా వెళ్ళడానికి మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఫాస్ట్గా వెళ్ళినా కూడా ఒకటే ఫీల్, స్లోగా వెళ్ళినా కూడా ఒకటే ఫీల్. కాకపోతే స్లోగా వెళ్ళినాం అనుకో కొంచెం ఎక్కువ బెండ్ చేయొచ్చు, నార్మల్గా రేసింగ్ ఉంటుంది అట్లా అనిపిస్తుంది. ఫాస్ట్ వెళ్ళినాం అనుకో కొంచెం హెవీగా బెండ్ అయిపోతాం, స్లోగా వెళ్తే ఇట్లా వస్తుంది ఫీల్. మస్తు అనిపిస్తుంది నాకు బ్రిడ్జ్ అందుకే. అదొక్క కార్నర్ హైలైట్ ఉంటుంది, ఇంకా ఎవరు చూసినా మంచిగా అనిపిస్తుంది, మంచిగా డ్రైవ్ చేయాలనిపిస్తుంది. ఇట్లా డైలీ బ్లాగ్ అనుకుంటాం కానీ అంత ఈజీ ఏం కాదు, కొంచెం కష్టమే. ఎందుకంటే డైలీ కంటెంట్ రావాలా కదా. అంటే నార్మల్గా ఏదో సుల్లు కంటెంట్ కాకుండా నార్మల్గా కంటెంట్ అయితే వెళ్ళాలి కదా. ఏదైనా బ్లాగ్ మన బ్లాగ్ ఓపెన్ చేసి చూడడానికి.
అందుకే కొంచెం కష్టమే డైలీ బ్లాగ్స్, కానీ చేస్తుంటే అదే అలవాటు అయితే అయిపోతుంది. వన్స్ మనకి వ్యూస్ వచ్చినాయి అనుకో ఆటోమేటిక్గా మనమే ఇంకా ఇంప్రూవ్ అవుతాం. నేనైతే ఇంప్రూవ్ అవుతాను. సో ఒకటి ఎందుకు ఉండాలి, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే నాకు కూడా వీడియోస్ వస్తాయి కదా, వ్యూస్ వస్తాయి కదా, దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా. సో అదే ఇవాళ బ్లాగ్ అయితే మీకు అయితే చెప్పాలనుకున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే అంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.